సావిత్రిబాయి పూలే ఈ పేరు ఎప్పుడొకప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. ముఖ్యంగా మహిళలు ఈ పేరు కోసం ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆవిడ ఎవరు? ఎందుకు తెలుసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. జనవరి 3వ తేదీన ఆవిడ పుట్టినరోజు. 1831లో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే ఆమె సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే భార్య అన్నమాట. చాలా చిన్నప్పుడే పెళ్ళైపోయింది. 10వ సంవత్సరంలోనే ఆవిడకి పెళ్ళైపోయింది. అప్పుడు ఉన్నటువంటి ఆచారాల ప్రకారం. అయితే జ్యోతిరావు పూలే ఈ దేశంలో బుద్ధుడు తర్వాత మొట్టమొదటి సంఘ సంస్కర్తగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి కులాల మధ్య ఉన్నటువంటి వివక్ష, సమాజంలో మహిళలకు పురుషులకు మధ్య ఉన్నటువంటి వివక్ష, ఉన్నత వర్గాలకు లేని వర్గాలకు మధ్య ఉన్నటువంటి వివక్ష, కొన్ని వర్గాలే చదువుకోవాలి, మిగిలిన వర్గాలు ఎవరు చదువుకోకూడదు అనే వివక్ష అన్నింటినీ కూడా ఆ రోజుల్లోనే కుండ బదలు కొట్టినట్టు చెప్పి ఉద్యమాలు మొదలుపెట్టినటువంటి వాడు జ్యోతిరావు పూలే. బీసీ కులంలో పుట్టినటువంటి జ్యోతిరావు పూలే అన్ని వర్గాలకు, అన్ని అట్టడుగు వర్గాలకు, బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు ఆయన ఆదర్శప్రాయుడు. ఆఖరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ఆయన ఉద్యమాన్ని సాగించినట్టుగా ఒకానొక సందర్భంలో అంబేద్కర్ గారు కూడా చెప్పారు. సో జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే ఎవరంటే ఈ దేశంలో మొట్టమొదటిసారిగా చదువుకున్నటువంటి మహిళ. జ్యోతిరావు పూలే ఆ రోజుల్లోనే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని చదివించి టీచర్ ట్రైనింగ్ కూడా ఇప్పించారు. టీచర్ అయిన తర్వాత ఆమె తనలాగే మహిళలందరూ చదువుకోవాలని ఆమె దాదాపు 1 సంవత్సర కాలంలోనే 18 స్కూల్స్ పెట్టారు. అయితే ఈ స్కూల్స్ పెట్టడం ఇష్టం లేనటువంటి కొన్ని వర్గాలు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాయి. ఆఖరికి సొంత ఇంట్లోంచే వాళ్ళకి నిరసన కార్యక్రమం వచ్చింది. ఇంట్లోంచి పిల్లలు వ్యతిరేకించిన, కుటుంబ అత్తగారు మామగారు వ్యతిరేకించినా సరే వీళ్ళందరినీ కాదని ఆ భార్యాభర్తలు ఇద్దరు మహిళలందరి కోసం స్కూల్స్ పెట్టారు. ఈ దేశంలో మహిళలు చదువుకోవాలని మొట్టమొదటిసారిగా చెప్పింది జ్యోతిరావు పూలే అయితే చదివించింది సావిత్రిబాయి పూలే. అయితే ఈమె స్కూల్కి చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడేది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత స్కూల్కి వెళ్ళే దారిలో మధ్యలో ఉన్నటువంటి మరికొన్ని అంటే మహిళలు చదువుకోకూడదని చెప్పే కొన్ని వర్గాలు, అందులో మహిళలు కూడా ఈమె మీద పేడ నీళ్లు చల్లి పోసేవారట. దాంతో ఆమె వాళ్ళకి ఏమి ఎదురు చెప్పకుండానే అలాగే స్కూల్కి వెళ్ళి అక్కడ వేరే సారీ పెట్టుకుని ఆ చీర కట్టుకుని మళ్ళీ పాఠాలు చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు పేడ చల్లినటువంటి చీర కట్టుకుని వచ్చేది. ఇన్ని అవమానాలు పడుతూ కూడా కొన్ని వందల మందిని ఆ రోజుల్లోనే చదివించారు. సో జ్యోతిరావు పూలే భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే మొట్టమొదటిసారి చదువుకున్నటువంటి మహిళ, మహిళలకు చదువు చెప్పినటువంటి మొట్టమొదటి టీచరు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే. సో ఈ భారతదేశంలో ఇప్పుడు మనం టీచర్గా గౌరవించుకోవాల్సింది, మొట్టమొదటి స్థానం ఇవ్వాల్సింది ఎవరికి? ఈరోజు ఇన్ని కోట్ల మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే దానికి బీజం వేసింది, ఉద్యమాలు మొదలుపెట్టింది, మహిళలకు చదువు నేర్పించింది సావిత్రిబాయి పూలే. కానీ ఈరోజు మనం టీచర్స్ డేగా సెప్టెంబర్ 5వ తారీఖున వేరే పేరు మీద మనం జరుపుకుంటున్నాం. కానీ నిజమైన చదువుల తల్లి ఈ భారతదేశంలో సావిత్రిబాయి పూలే. ఆవిడ జయంతి సందర్భంగా మరొకసారి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ.